తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా RRR ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగా బస్సులో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. మొత్తం 6 ప్రయాణికులు, 4 సిబ్బంది తమ వస్తువులను తీసుకొని దూరంగా వెళ్లారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ప్రయాణికులను మరొక బస్సులో కొవ్వూరు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి, బస్సు ప్రమాదం ఎలా జరిగింది? తాజా పరిస్థితి ఏంటి? ఖమ్మం నుంచి విశాఖపట్నం వస్తున్న RRR ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసరికి పూర్తిగా దగ్ధమైంది. బస్సు సుమారు 3 గంటల ప్రాంతంలో సెల్ఫ్ మోటార్ వద్ద షార్ట్ సర్క్యూట్ రావడంతో బస్సు డ్రైవర్ పక్కన నిలిపివేశారు. నిలిపివేసి అందులో ఉన్న ప్రయాణికులు 6 సిబ్బంది మొత్తం 10 మంది దిగేసి బయటకు వచ్చిన వెంటనే బస్సు పూర్తిగా అప్పటికప్పుడు మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా దగ్ధమైంది. దీన్ని గమనించిన ఒక కానిస్టేబుల్ వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధం అయింది. మిగతా ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. డిఎస్పీ దేవకుమార్, సిఐ సంఘటన పరిస్థితి సమీక్షించారు. బస్సు ప్రమాదం నేపథ్యంలో సుమారు కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అటు ఇటు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన బస్సులో 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు, 6 ప్యాసింజర్లు ఉన్నారు. అందులో 5 మహిళలు, 1 లేడీ, 5 జెంట్స్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఎటువంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ధన్యవాదాలు మోహన్. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా RRR ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగా బస్సులో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. మొత్తం 6 ప్రయాణికులు, 4 సిబ్బంది తమ వస్తువులను తీసుకొని దూరంగా వెళ్లారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ప్రయాణికులను మరొక బస్సులో కొవ్వూరుకు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్యాంక్ కావాలదట.